गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 4వ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్లో క్వశ్చన్ నెంబర్ 904 పురపాలక సంఘం గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండవ ప్రశ్నకి కూడా లేదండి, మూడవ ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సభ్యులు గైరాజరండి, సభ్యులు రాలేదు, గైరాజరయ్యారు. వాయిదా ఇస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1087 సభ్యులు కోరిపై వాయిదా వేయడం జరిగింది. అలాగే క్వశ్చన్ నెంబర్ 1049 ఎమ్మెల్యే సభ్యుల తాలూకు రిక్వెస్ట్ పై దీన్ని కూడా వాయిదా వేయడం జరిగింది. క్వశ్చన్ అవర్ పూర్తయింది. 0 అవర్కి వెళ్దామండి. ముందుగా 0 అవర్ స్టార్ట్ చేయవలసిందిగా దీని ముందు ఒక అనౌన్స్మెంట్ అండి. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రేపటి నుంచి క్వశ్చన్ అవర్లో ఎవరైతే క్వశ్చన్ వేస్తారో సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళకే అవకాశం ఇస్తా. సిగ్నేచర్ లేని వారికి అవకాశం ఇవ్వను. దిస్ ఇస్ మై డిసిషన్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. 0 అవర్ అండి. నో దాని ప్రొసీజర్ ఉంటుందండి. కష్టపడి సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఏమో అవకాశం లేదు. సిగ్నేచర్ పెట్టడానికి మాకు కూడా అవకాశం లేని వాళ్ళకి ప్లీజ్ కోఆపరేట్. మీ సీనియర్ మెంబర్ మీ సీనియర్ మెంబర్ సింధూర్ రెడ్డి గారు, పుట్టపర్తి రాయండి. మరి రాసుకుని ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, క్వశ్చన్లు వేయండి. క్వశ్చన్ రాయడం అలవాటు చేసుకోండి సార్, టైం స్పేర్ చేయండి. ప్లీజ్ మేడం. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డిటి ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష. పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది. ఈ ఆర్డిటి పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ సంస్థ విద్యారంగంలోనూ, క్రీడా రంగంలోనూ, వైద్య రంగంలోనూ ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 3,891 గ్రామాల్లోనూ ఇంకా 4.5 లక్షల మంది కుటుంబాల అభివృద్ధికి ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష. అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష. SC/ST కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు, రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష. అనంతపురం జిల్లాలో 3 హాస్పిటళ్ళు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ. అందులో భాగంగా దాదాపు 8.5 లక్షల మందికి అవుట్ పేషెంట్లకును 60 పంపించి మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు, ఇక్కడ టైం అడుగుతారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్లీజ్ దయించి సహకరించండి. అమ్మా మాధవి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సభ్యులందరూ టిడ్కో హౌసులు కావట్లేదని వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలను తీసుకొని వస్తున్నారు. కానీ కడప నియోజకవర్గంలో మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు 2 ఫేసెస్లో లక్ష్మీనగర్లో కానీ చల్మారెడ్డిపల్లెలో కానీ టిడ్కో గృహాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది అధ్యక్ష. లక్ష్మీనగర్లో దాదాపు పూర్తిగా వచ్చింది అధ్యక్ష. దాదాపు 992 గృహాలు పూర్తిగా అయ్యి, మౌలిక వసతుల కల్పన కూడా జరిగి, ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2 కల్లా రెడీ అయ్యే విధంగా మా కార్పొరేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగనే డిసెంబర్ నాటికి బ్యాలెన్స్ 440 ఇళ్లతో మొత్తంగా 2,432 ఇళ్లు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసేందుకు ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందే విధంగా నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అది అయిపోయింది అధ్యక్ష. ఈ టిడ్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిడ్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 మంత్స్లో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేశాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 మంత్స్లో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. 3,664 కోట్లు పే చేయాల్సింది ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో చెల్లిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా, అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అది రిలీజ్ చేస్తే
ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి సార్. ఏ- ఇప్పుడు ఒకటి అధ్యక్ష కొన్ని దగ్గరలో హౌసెస్ పూర్తి చేశారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే యాక్చువల్గా అక్కడ అధికారులు చేసుకోవాలి. ఈ మధ్య ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవ్రీ సాటర్డే ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శాసనసభ్యులకు చెప్పండి, వాళ్ళు యాక్చువల్గా అలాట్ చేస్తారని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటారు. సార్ సార్ ప్లీజ్ సార్ మంత్రి గారు మీకు పర్లేదు.